హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ మీరా ఫర్టిలిటీ హైదరాబాద్. ఇవాళ మనం ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది స్త్రీలు ఋతుక్రమం రావడానికి 5 నుంచి 6 రోజుల ముందర నుంచి అధికంగా అలసిపోవడము, ఇరిటబుల్గా ఉండడము, కోపం తెచ్చుకోవడము, పని చేయడానికి ఓపిక లేకపోవడము లేదా కాన్సంట్రేషన్ లేకపోవడము, పొట్ట నొప్పి, బ్లోటింగ్ వంటి సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటారు. దీన్నే మనం సైంటిఫిక్గా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఎమోషనల్, బిహేవియరల్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ దట్ అ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్ బిఫోర్ హర్ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్, బిఫోర్ హర్ మెన్సెస్. సో ఇది కొంతమందికి అసలు చూడకపోవచ్చు, కొంతమందిలో మైల్డ్, సుమారు 50% మందిలో మైల్డ్ సిమ్టమ్స్, 20 నుంచి 25% మందిలో మోడరేట్ సిమ్టమ్స్, ఇంకో 5% నుంచి 10% మందిలో సివియర్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్స్ నార్మల్గా పీరియడ్స్ రావడానికి 5 నుంచి 6 రోజుల ముందర స్టార్ట్ అయ్యి పీరియడ్స్ వచ్చిన 5 రోజుల వరకు ఉండి తర్వాత మాయమైపోతుంది. ఈ సిమ్టమ్స్ని మనం సైకలాజికల్ సిమ్టమ్స్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సైకలాజికల్ సిమ్టమ్స్ అంటే తొందరగా కోపం రావడము, ఇరిటేట్ అవ్వడము, చేస్తున్న పనిలో కాన్సంట్రేషన్ లేకపోవడము, సోషల్ విత్డ్రావల్ అంటే అందరితో మాట్లాడడానికి ఇష్టపడకపోవడం వంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఫిజికల్ సిమ్టమ్స్లో బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బ్లోటింగ్ సెన్సేషన్, బ్రెస్ట్లో ఎక్కువ టెండర్నెస్ ఆర్ సెన్సిటివిటీ ఉండడము, వెయిట్ గెయిన్ వంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ప్రెగ్నెన్సీలో వచ్చే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ సిమ్టమ్ హార్మోన్ యొక్క వేరియేషన్స్ బ్రెయిన్ మీద యాక్ట్ చేసి బ్రెయిన్లో ఉన్న డోపమిన్, సెరోటోనిన్ అనే హార్మోన్ వాల్యూస్ని చేంజ్ చేయడం వల్ల ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. కాకపోతే ఇది కొంతమందిలోనే ఎందుకు వస్తుంది, అందరిలో ఎందుకు రాదు అనే దానికి సరి అయిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు లేదు. ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే దీంతో బాధపడుతున్న ఆడవారు అటెన్షన్ సీకింగ్ కోసం ఇటువంటి సిమ్టమ్స్ చేస్తున్నారని భావించకుండా ఇది ఒక రియల్ ప్రాబ్లం లాగా మనం గుర్తించాలి. మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే దీన్ని తీసిపరేయకుండా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వారు మీ కంప్లీట్ హిస్టరీ తీసుకొని మీ ఫిజికల్ ఎగ్జామినేషన్, స్కానింగ్, బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, ఇది ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమే అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకవేళ మీ సిమ్టమ్స్ మైల్డ్ టు మోడరేట్ స్థాయిలో అంటే మీ రొటీన్ డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేయట్లేదు అనుకుంటే సింపుల్ డైట్ చేంజెస్ అంటే మంచి ఆహారం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, విటమిన్ సప్లిమెంటేషన్స్, ముఖ్యంగా విటమిన్ B6, విటమిన్ E, విటమిన్ D సప్లిమెంట్ చేయడం, మంచి మోతాదులో కాల్షియం, మెగ్నీషియం వంటి మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్ చేయడం, అట్లాగే ఎక్సర్సైజ్, డాన్స్ ఇటువంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దాంతోపాటు స్లీప్ టైం, ఒక మనిషికి కావాల్సినట్టు 7 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం ద్వారా అండ్ మీ టైం అంటే మీకోసం మీరు కొంచెం సమయం కేటాయించుకోవడం ద్వారా ఈ ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంకా మిగిలిన 2 to 5% మందిలో ఎవరిలో అయితే ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటుందో దీన్ని ప్రీమెన్స్ట్రువల్ డిస్బాయిక్ డిసార్డర్గా మనం గుర్తిస్తాం. వీరికి మెడికేషన్ అవసరం అవుతుంది. ముఖ్యంగా బాడీ పెయిన్స్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్, హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కంబైన్డ్ పిల్స్, కంబైన్డ్ హార్మోనల్ పిల్స్, అలాగే అప్పుడప్పుడు మూడ్ సిమ్టమ్స్ సివియర్గా ఉన్న వాళ్ళలో కొంతమందికి యాంటీ డిప్రెసెంట్స్ అంటే SSRIs వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఇటువంటి ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఇగ్నోర్ చేయకుండా ఒక మంచి డాక్టర్ని సంప్రదించి ఎలా దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, మెడికేషన్ అవసరమా అనే దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా మాకు రాయండి. థ్యాంక్ యూ.